మార్నింగ్ టైంలో ఎక్కువ కష్టపడకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం ఆఫీస్‌కైనా లేదా స్కూల్‌కైనా మంచి టేస్టీగానే కాదు, హెల్తీగా లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాదు ఉదయం పూట వీటిని చేయడం చాలా సులభమే కాదు, మంచి రుచిగా కుదురుతాయి. మరి సింపుల్ వేలో చేసుకునే ఈ 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్‌ని ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా వచ్చేసి పాలక్‌తో పన్నీర్ పులావ్‌ని చూపించబోతున్నాను. ఈ కాంబినేషన్‌లో మంచి రుచిగా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ముద్దను తృప్తిగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్లోకి పన్నీర్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను పన్నీర్ని ఒక 200 గ్రాముల వరకు తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేశానండి. ఇలా కట్ చేసిన పన్నీర్ని ఆయిల్లోకి తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే మరో అర టీ స్పూన్ కారం తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పులావ్ మొత్తంలో కూడా కారం ఎక్కడ యూజ్ చేయట్లేదండి. జస్ట్ మనం ఇలా పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడే తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఈ పన్నీర్ అనేది కొంచెం లైట్ కలర్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి పన్నీర్ టర్న్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలా పన్నీర్ని ఫ్రై చేశాక ఇప్పుడు ఇదే నూనెలోకి 1.5 కప్పు వరకు పాలకూర ఆకుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను పాలకూరను ఒక 2 కట్టలు తీసుకొని ఓన్లీ ఇలా ఆకుల్లానే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పాలకూర ఆకుని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు వాటర్లా ఇలా వస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త కూల్ చేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన మిక్సర్ జార్లోకి పొట్టు తీసిన 10-11 వెల్లుల్లిపాయల్ని అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కల్ని 6-7 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే మనం ఇందాక ఫ్రై చేసిన పాలకూర ఆకుని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే 1-2 టీ స్పూన్ల వాటర్ని వేసి ఇలా మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు పులావ్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం. ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే మరో టేబుల్ స్పూన్ నూనెని తీసుకుని వేడి చేయండి. నెయ్యి వేడయ్యేలోపు ఇక్కడ నేను స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నాను. 2 మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, 2 బడి ఇలాయచీ, 2 యాలక్కులు, కొంచెం జావిత్రి, 10 మిరియాలు, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. ఇలా స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని వీటిని ఆయిల్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అరకప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు క్యారెట్ ముక్కల్ని అలాగే మరో పావు కప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నాను. క్యారెట్ అయినా అలాగే ఫ్రోజన్ బఠానీ అయినా ఆప్షనల్ అండి, ఇంట్లో లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా తీసుకున్న వీటిని మరో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. అలాగే మీ దగ్గర ఫ్రోజన్ బఠానీకి బదులుగా ఫ్రెష్ బఠానీనైనా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు డ్రై బఠానీని యూజ్ చేస్తుంటే ఒక హాఫ్ వరకు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ పాలకూర పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు కడిగి అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. సుమారు 300 నుండి 350 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇలా తీసుకున్న రైస్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ
ఎప్పుడైతే ఇందులో వాటర్ అయిపోయి రైస్ కూడా పొడి పొడిగా అవుతుందో అప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీకి కొంచెం తక్కువ 2 గ్లాసుల నీళ్ళను తీసుకుంటున్నాను. అంటే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసిన పన్నీర్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా తీసుకున్నాక మన టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూడండి. ఇన్ కేస్ సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చివరిగా ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇందులో నిమ్మరసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి చివరిగా కంపల్సరిగా అరచెక్క నిమ్మరసాన్ని తీసుకొని కలపండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి ఇలా కవర్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. ఇలా మూత తీసాక ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా కింద మీద బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీనివలన రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్లతో పులావ్ రెసిపీ. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది, అలాగే పోషకాలు కూడా చక్కగా అందుతాయి. ముందుగా ఈ పులావ్ చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్పు సోయా చంక్స్ని తీసుకోండి. ఇక్కడ నేను చిన్న మిల్ మేకర్లను తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద మిల్ మేకర్లు ఉంటే వాటినైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి నార్మల్ వాటర్ని తీసుకుంటున్నానండి. అదే మీరు పెద్ద సైజ్ మిల్ మేకర్లను వాడుతున్నట్లయితే వేడి వేడి నీళ్ళను తీసుకోండి. ఇలా నీళ్ళను తీసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టామంటే ఈ చిన్న మిల్ మేకర్లు త్వరగా నానిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెలోకి ఒక 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి. ఈ రెసిపీని బాస్మతి రైస్తోనే కాదు నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. వెయిట్ వైజ్ 400 గ్రాముల వరకు తీసుకున్నాను. ముందుగా 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. టైం ఉంటే అరగంట సేపైనా నానబెట్టచ్చు. 5 నిమిషాల తర్వాత చూడండి, మనం తీసుకునేవి చిన్నవి కాబట్టి నార్మల్ వాటర్ని తీసుకొని నానబెట్టినా చక్కగా నానుతాయి. ఇందులో మనం వేడి నీళ్ళని వేసి నానబెట్టామంటే టూ సాఫ్ట్గా అయిపోతాయి. కాబట్టి నార్మల్ వాటర్ని తీసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నీళ్ళన్నీ పిండేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు పులావ్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి. మార్నింగ్ టైంలో అయినా లేదా త్వరగా చేయాలన్నా ఇలా కుక్కర్లో చేస్తే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మరో 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని బాగా వేడి చేయండి. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, చిన్న దాల్చిన చెక్క, ఓ 10 మిరియాలను, 4-5 లవంగాలను, 3 యాలక్కులను, 1 టీ స్పూన్ జీలకర్రను, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా వీటిని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక 15 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని, 10-12 వరకు పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే 15 వరకైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసి వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగలకుండా ఉంటుంది, అలాగే ఫ్లేవర్ రుచి కూడా చాలా బాగుంటుందండి. సో వీటిని కూడా ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి 1 కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని, 1/4 కప్పు క్యారెట్ ముక్కల్ని, మరో 1/4 కప్పు టమాటా ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఇవే కాకుండా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కొన్ని తీసుకొనైనా చేయొచ్చు. ఇలా తీసుకున్న ఈ వెజిటేబుల్స్ని ఒక 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ముందుగానే మనం సోయా చంక్స్ని తీసుకున్నామంటే ఇందులో ఉన్న నూనెంతా సోయా చంక్స్ పీల్చుకుంటుంది. కాబట్టి ఫస్ట్ వీటిని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్లను తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనాకును, కొత్తిమీర కూడా తీసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ స్టెప్తో ఫ్రై చేసి చేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 3 కప్పుల నీళ్ళని తీసుకోండి.
మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ని వాడి ఉంటే 4 కప్పుల నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళని తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పుని వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం నానబెట్టిన బియ్యం తీసుకొని ఒకసారి బాగా కలపండి. కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇక్కడ మనం బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్లో చేస్తే సరిపోతుంది. అదే నార్మల్ బియ్యం అయితే 2 విజిల్స్ చేసి స్టవ్ అప్ చేయడమే. ఒక విజిల్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి మంచి గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మనం ఏ సందర్భంలో అయినా ఈ సోయా పులావ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనం పక్కన కొంచెం పెరుగు రైతాను కానీ లేదా మసాలా కర్రీని కానీ పెట్టుకుని తిన్నామంటే కమ్మగా తినేయచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.